మన స్టార్ హీరోస్ ఈ మధ్య కాలంలో పర్టికులర్ గా పాన్ ఇండియా స్టార్డమ్ వచ్చాక చిన్న డైరెక్టర్స్ తో అసలు సినిమాలు తీయలేదు. అండ్ వాళ్ళ అప్కమింగ్ లైనప్ లో కూడా చిన్న డైరెక్టర్స్ తో సినిమాలు లేవు. కానీ పాన్ ఇండియా స్టార్డమ్ వచ్చాక ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యాక కూడా చిన్న డైరెక్టర్స్ ని నమ్మి ఛాన్స్ ఇచ్చింది వన్ అండ్ ఓన్లీ రెబల్ స్టార్ ప్రభాస్. ఒకటా రెండా 3 సార్లు చిన్న డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ప్రభాస్ ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. ఒకరేమో జేమ్స్ కెమెరాన్ రేంజ్ లో ఇండియన్ టైటానిక్ తీస్తా అని చెప్పి రాధేశ్యామ్ ని ముఖాన కొట్టాడు. ఇంకొకటేమో ప్రభాస్ తో రామాయణం అని చెప్పి ఆదిపురుష్ తీశాడు. అసలు వాడి రాముడు పిక్ అయినా ఎప్పుడైనా చూసాడా అని డౌట్. లేకపోతే ప్రభాస్ ని రాముడిగా చూపించాలంటే ఇలా కదా. ఇంకొకరేమో ప్రభాస్ వింటేజ్ డార్లింగ్ బుజ్జిగాడుని చూపిస్తానని రాజాసాబ్ లాంటి కళాఖండం తీశాడు. ఇంకా చాలా చిన్న డైరెక్టర్స్ తో తీసే ఓపిక నీకున్నా చూసే ఓపిక మాకు లేదని రెబల్ ఫ్యాన్స్ మనసులో అనుకున్న మాట ప్రభాస్ వరకు చేరిందేమో. ఎందుకంటే ప్రభాస్ ప్రైమ్ టైం అంతా చిన్న డైరెక్టర్స్ తోనే వేస్ట్ అయింది. అందుకే ఇక నుండి చిన్న డైరెక్టర్స్ తో సినిమాలు తీయను అని ప్రభాస్ గారు డిసైడ్ అయ్యారంట. మెయిన్ గా CGI అండ్ VFX మీద అసలు నాలెడ్జే లేని డైరెక్టర్స్ తో పెద్ద బడ్జెట్ మూవీస్ కి ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేశారంట. ప్రభాస్ మంచి మనసుతో 3 సార్లు ఛాన్స్ ఇస్తే వాళ్ళు తీసిన కళాఖండాలు ఇవి. ఇక ఆయన కూడా నమ్మకం పోయిందనుకుంటా. అందుకే ఇంత హార్ష్ డిసిషన్ తీసుకున్నాడు.